మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్ రోడ్ హనుమాన్ టెంపుల్ పంతులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా హనుమంతుని గుడికి సేవ చేస్తున్నానని తెలిపారు. ఎప్పుడైతే సంతోష్ గుప్తా అధ్యక్షుడయ్యారో అప్పటి నుండి గుడిలో సమస్యలు మొదలయ్యాయని, నాకు గుడికి ఉన్న సంబంధాన్ని ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను పిలిచి తెల్ల పేపర్పై రాసినంత మాత్రాన నన్ను గుడికి దూరం చేయలేరని తెలియజేశారు. నేనుంటే వారి అధికారం నడవదని, సంతోష్ గుప్తా కొంతమంది నన్ను గుడి నుండి దూరం చేసి వారి ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒక వికలాంగుల పంతులపై అనరాని మాటలు అంటూ దురుసుగా ప్రవర్తించడం మంచి ప్రవర్తనేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. నేనేంటో గుడికి వచ్చిన ప్రజలందరికీ తెలుసని, నాపై మీరెన్ని అసత్య ఆరోపణలు చేసినా ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. నా ప్రాణం పోయినా ఎంతవరకైనా వెళ్లి ఆ గుడిని రక్షించుకుంటానని తెలిపారు. జవహర్ నగర్ పెద్దలు కూడా ఈ విషయాన్ని ఆలోచించి తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. శ్రీరామ్ అయ్యా, నా పేరు జితేంద్ర శర్మ. మాది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బాలాజీ నగర్ గ్రామం పాత బస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నేను గత 25 సంవత్సరాలుగా అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను. అప్పుడు మేము ఇంతకు పూర్వం పార్సిగుట్టలో ఉండేవాళ్ళం. దీని యొక్క గుడి వ్యవస్థాపకులైన కొండయ్య గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2000 సంవత్సరంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో తప్పనిసరిగా అందరూ చూడవలసిందిగా మనవి. ముఖ్యంగా జవహర్ నగర్ వాసులు ఖచ్చితంగా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరుతున్నామయ్యా. నా పేరు జితేంద్ర శర్మ. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ బాలాజీ నగర్ పాత బస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత 25 సంవత్సరాలుగా నేను అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను. ఇక్కడ 2017వ సంవత్సరంలో కీర్తిశేషులు కొండయ్య గారు మరణించడం జరిగింది. అంతవరకు కూడా దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజాధికాలు నిర్వహిస్తూ, ₹1 జీతం లేకుండా ఇక్కడ స్వామివారి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఇప్పటి వరకు కూడా వస్తూ ఉన్నాం. అయితే మధ్యలో ఒక కొండయ్య గారు మరణించిన అనంతరం కమిటీ ఏర్పడి దీనిలో కొంతకాలం తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి, గుప్తా అలియాస్ బీజేపీ, ఇతను అధ్యక్షుడైన తర్వాత ఈ యొక్క దేవాలయంలో నన్ను పూజాధికాలు జరగనీయకుండా నా యొక్క అంగవైకల్యాన్ని గుర్తు చేస్తూ, నన్ను అవమానపరుస్తూ, కించపరుస్తూ, ఇక్కడ నేనేదో భూత ప్రేత పేషాచాలకు పూజ చేస్తున్నట్టుగా నన్ను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏ బ్రాహ్మణైనా ఇటువంటి పూజలు చేస్తాడా? మరి ఎక్కడైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తో పబ్లిక్ ముందుకు రండి. ఖచ్చితంగా మీరు ఆధారాన్ని నిరూపించాలని కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళీ చంద్రమౌళి గుప్తా గారు, సంతోష్ గుప్తా గారు అలియాస్ బీజేపీ గారు, మీరు నాకెన్నో కోట్ల ఆస్తి సంపాదించారని చెప్తా ఉన్నారు. నాకెన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ ప్రజల ముందర నిరూపించాలి. నేను ఈ గుడి మీద గుడి ఆదాయాన్ని కొల్లగొట్టడమా, గుడి యొక్క ప్రాపర్టీలను అమ్ముకోవడమా, లేదా గుడికి వచ్చిన బంగారాన్నో వెండినో నేను అమ్మి నేను ఆస్తులు మూట కట్టానా, లేక మీలాగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ఈ యొక్క బాలాజీ నగర్ని గుత్తగా పట్టుకొని ఇటువంటి అటు భూములు అమ్ముకొని సంపాదించానా? ఏం సంపాదించానని మీరు మాట్లాడుతున్నారు? మీరు పబ్లిక్ లోకి నిజాన్ని తీసుకొని ఎవిడెన్స్ తో సహా మీరు పబ్లిక్ ముందర పెట్టాలని కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి, నేను పూజాధికారులు జరుపుతున్నప్పుడు ఇతను నన్ను చైర్లో నుంచి కింద పడవేసి నా యొక్క అవిటితనాన్ని కూడా లెక్క చేయకుండా నా తలకు దెబ్బలు తరగనిచ్చాడు. అదే రకంగా నవీన్ అనేటువంటి వ్యక్తి నా యొక్క గోర్లతో గోరి నన్ను బయటకు నెట్టేయడం జరిగింది. ఇంతటి అవమానంతో నేను సిగ్గుతో తలవంచుకొని ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చాను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, నేను రోజు నిత్యం ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటువంటి వ్యక్తిని. నా చిన్నతనం నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను. ఈ పాపం మీకు ఉట్టిగా పోదు, అంతకంత మీరు శిక్ష అనుభవించి తీరుతారని నా మనస్సు నిండా నేను కోరుతున్నాను. ఆ యొక్క ఆంజనేయ స్వామిని నేను పూజ చేసేటటువంటి ఒక పూజారిగా నేను
ఇది మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తుంది, ఈ యొక్క మీ కుటుంబాన్ని కూడా వేధిస్తుందని నేను అనుకుంటున్నాను. సంతోష్ గుప్తా, బీజేపీ అలియాస్ సంతు, ఈ యొక్క దేవాలయంలో నేను 25 సంవత్సరాలుగా పూజలు జరుపుతుంటే దీన్ని అవరోధిస్తూ వచ్చావు, దీనికి తాళాలు వేస్తూ వచ్చావు. 5-6 రోజుల పాటుగా పూజలు జరగనివ్వలేదు. ప్రతిసారి నేను ఎవరినో ఒకరిని తెచ్చుకొని బతిలాడి మళ్ళీ క్షమాపణలు చెప్తూ మీ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక బ్రాహ్మణుడైన నన్ను ఈ రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ తాళాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిష్ఠ అయినటువంటి ఈ యొక్క దేవాలయం పూజలు జరగకుంటే గ్రామారిష్టం జరుగుతుందన్న విషయం కూడా నీకు తెలియదా? ఒకరోజు ప్రతి నెల కూడా పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారికి ఉచితంగా అందరం కలిసి స్వామికి హోమం చేసుకుంటున్నాం. అటువంటి సమయంలో కూడా మధ్యంతరంగా హోమాన్ని నిలిపేసిన పరిస్థితి ఏర్పాటు చేశావు. ఇక ఇటువంటి పరిస్థితి, ఈ యొక్క స్థలం కూడా ఏమవుతుందో, దేవాలయ పరిరక్షణ ఏమవుతుందో అనేటువంటి ఒక భయంతో నేను ఎండోమెంట్ను ఆశ్రయించి 43 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ఆ యొక్క దేవాలయానికి ఉన్న స్థలం ఎంత, దీనికి ఉన్న ఆభరణాలు ఏమిటి, ప్రతి ఒక్క అణువు కూడా నేను ఎండోమెంట్కి అప్పచెప్పడం జరిగింది. దీన్ని నేను దొంగను కాదు, ప్రతి విషయాన్ని కూడా దేవాలయ పరిరక్షణ కోసమే ఇందులో జరపడం జరిగింది తప్ప మరి దురుద్దేశం నాలో లేదు. అదే రకంగా 43 రిజిస్ట్రేషన్ అంటే మీరు ఏదో ఇక్కడ కోట్ల రూపాయల గుడిలో ఆదాయం వస్తుందేమో, ఇందులో అందుకని దేవాలయాన్ని ఎండోమెంట్ విలీనం చేసుకుంది అనుకుంటున్నారేమో. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇది బాలాజీ నగర్, బంజారా హిల్స్ కాదు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. దీనిలో ఎంత ఆదాయం వస్తుందో ఈ గ్రామ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇందులో నేను కోట్ల రూపాయలు గడించానని చెప్పారు బల్లి చంద్రమౌళి గారు, గుప్తా గారు. అదే రకంగా బీజేపీ ఎలియాస్ సంతు గారు, మీరు కూడా ఈ మాట చెప్పారు. నేను కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించానో ఖచ్చితంగా దీన్ని జనం మధ్యలో నిరూపించాలి అని నేనే కోరుతున్నాను. ఇది నిరూపించినట్టయితే ఈ సంతోష్ గుప్తా బీజేపీ అలియాస్ సంతు, నీ ధన బలం, నీ యొక్క రాజకీయ బలం నాలాంటి ఈ యొక్క కుంటి బ్రాహ్మడి పైన, వేద బ్రాహ్మడి పైన చూపిద్దాం అనుకుంటున్నావేమో. 10 మందిని పోగేసుకొని వచ్చి ఒక పేపర్ రాసినంత మాత్రాన ఈ దేవాలయం నుంచి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. అటువంటిది ఈ ప్రాణమే పోవాలే కానీ ఈ దేవాలయం నుంచి నన్ను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. 25 సంవత్సరాలుగా ఆ స్వామికి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. నా ప్రాణ త్యాగమే జరుగుతుంది. ఈ రోజు అందులో నా ప్రాణమే పోతుంది, నా తుది శ్వాస కూడా వదులుతాను ఇందులో, కానీ ఈ గుడిని వదిలి మాత్రం వెళ్ళను. నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నా ప్రాణమే తీస్తావు తప్ప దానికి బాధ్యత కూడా నువ్వే వహించాల్సి వస్తుంది. అదే కాకుండా నీ రాజకీయ నాయకులు కూడా నా చావుకి కారణంగా మిగిలిపోతారు. ఇది గుర్తుపెట్టుకో. ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నటువంటి నీతులా ఇవి? ఒక హిందువుకి ఏదైనా అన్యాయం జరిగిందంటే రక్షణగా బీజేపీ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటుంది, బజరంగ్ దళ్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ ముసుగు తోడుకొని నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎవరు చూస్తున్నారయ్యా? ఇదేనా నువ్వు చేసేటువంటి ధర్మం? ఇదేనా నీకున్న న్యాయం? ఒక నాలాంటి వారి మీద నీ అఘాయిత్యం చేస్తూ ఉంటే, కొట్టి కుర్చీలో నుంచి పడేస్తూ ఉంటే, సంతోష్, ఈ యొక్క పాపం నీ యొక్క తరతరాలు కూడా వేధిస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నేను 25 సంవత్సరాలుగా వేదాన్ని పఠిస్తూ ఆ స్వామిని పూజించే వాడిని అయితే తప్పకుండా ఈ పాపం నీకు తరిగి తిరుగుతుంది. ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయి నుంచి కూడా నేను పూజలు అందిస్తూ వస్తున్నాను. ఈ జనానికి, ఈ జవహర్ నగర్ కి అందరికీ తెలుసు నేనేంటో అనేది. నేను ఇన్ని రోజులు అర్చనలు చేసినా, పూజలు చేసినా ఎవరి దగ్గర రూపాయి అడగలేదు. ఏ రూపాయి జీతం నాకేనాడు ఇచ్చింది లేదు. ఉగాది కానీ, రామ కళ్యాణం కానీ, హనుమత్ జయంతి కానీ, దసరా కానీ ఏ రోజు ఒక్క రూపాయి కానీ ఇచ్చారా? ఒక రూపాయి జీతం ఇచ్చారా? లేదు. నాకు బ్రాహ్మడికి కనీసం అన్నదానం చేస్తుంటే సాహిత్యం తీసి పెడతారు. ఒక్క గింజ బియ్యం గింజ అయినా ఇచ్చావా ఎప్పుడైనా? ఇదా నీ ధర్మం? సంతోష్ గుప్తా అలియాస్ బీజేపీ సంతు, నాకు ధర్మం జరిగేంత వరకు, నాకు న్యాయం జరిగేంత వరకు ప్రతి హిందూ గడపని ఆశ్రయిస్తాను. ప్రతి ఒక్క సంస్థని ఆశ్రయిస్తాను. కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను, హ్యూమన్ రైట్స్కి వెళ్తాను,
వికలాంగులను ఆశ్రయిస్తాను. ప్రతి ఇంటింటికి హిందూ బంధువులని దండం పెట్టి కోరుకుంటాను నాకు ధర్మం జరపమని. అంతేకాని ఇక్కడ నా ప్రాణం పోయేంత వరకు కూడా ఈ దేవాలయాన్ని వదలడం అనేది జరగదు అని చెప్తున్నాను. అయ్యా హిందూ బంధువులారా, ఇక్కడ ధర్మాన్ని గెలిపించండి, నన్ను గెలిపించకండి. ధర్మం మాత్రమే గెలవాలి. ధర్మో రక్షిత రక్షిత. ఇక్కడ ఈ అధర్మమైనటువంటి వ్యక్తి గెలుస్తాడో, ఒక ధర్మమైనటువంటి వేద పండితుడే గెలుస్తాడో మీరే చెప్పాలి. హిందూ బంధువులారా, తప్పకుండా ధర్మాన్ని గెలిపించండి. జై శ్రీరామ్.